Greetings to you all. You know the peculiarity of today? మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు యొక్క ప్రత్యేకత మీకు తెలుసా? Today is International Men's Day. ఈరోజు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. That may be why here is total 22 persons, 21 men and only one woman is here. ఇక్కడ 21 మంది పురుషులు ఉన్నారు, ఒక్కళ్ళే స్త్రీలు ఉన్నారు. So greetings of the day. కాబట్టి పురుషులందరికీ పురుష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. So today beginning we are going to learn something about God. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుని గురించినటువంటి కొన్ని సంగతులు మనం నేర్చుకుందాం. So we can divide the total population of the world into two. ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి జనానందరిని కూడా మనం రెండు భాగాలుగా విభజించవచ్చు. First part is atheists. మొదటి భాగాన్ని నాస్తికులు అని మనం అనవచ్చు. The other part is theists. మిగతా వాళ్ళు ఆస్తికులు. If you make such a division, we know that the total population of the world is reached 800 crores. మనం ఈ యొక్క ప్రపంచ జనాభా అంతా చూస్తే 800 కోట్లు సుమారుగా ఉన్నట్టు మనకి అంచనా. The atheists are a minority. అయితే ఇక్కడ దేవుడు లేడు అనే వాదించేటువంటి వారిని నాస్తికులు అంటాం. వాళ్ళు చాలా మైనారిటీగా ఉంటున్నారు. They are ignorable minority. వాళ్ళు అంటే ఎంతగా తక్కువగా ఉన్నారంటే అసలు మనం లెక్కలేనంత అంటే చాలా తక్కువ ఉన్నారు. The lion's part of the human population consists these. They believe in the existence of God. మిగిలిన వాళ్ళు ఎక్కువ మంది శాతం మంది దేవుడు ఉన్నాడు అని నమ్మేటువంటి వాళ్ళని ఆస్తికులు అంటున్నాం. But the atheists, though they are minority, they stand in this way. వాళ్ళు చాలా తక్కువ మంది మైనారిటీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చాలా గర్వంగా నిలబడతారు. They stand straight. వాళ్ళు నిట్ట నిలువుగా నిలబడుతున్నారు. They say we are the modern scientific people. వాళ్ళు అంటారు మేము నవనాగరికత శాస్త్ర సాంకేతిక రంగ పురుషులము వ్యక్తులము అన్నట్లుగా మాట్లాడతారు. So the whole majority of the world population is believing in the existence of God. అయితే మిగిలినటువంటి ఎక్కువ శాతం ఉన్నటువంటి జనాభా అంతా కూడా దేవుడు ఉన్నాడని నమ్మేటువంటి జనాభా అయినప్పటికీ They will not stand straight. వాళ్ళు అంతా నిఠారుగా నిలబడలేనటువంటి పరిస్థితి. They will stand in this. They have a little bent. వాళ్ళు ఎంతో కొంత తలదించుకొని ఉంటూ ఉన్నారు. Because the atheist said your faith in God is old, unscientific. It's illogical. ఎందుకంటే వీళ్ళు అంటారన్నమాట, ఎవరు నాస్తికులు ఏమంటారంటే మీరు దేవుడి మీద విశ్వాసం ఉంచుతున్నారు, మీ విశ్వాసం అంత సరైనది కాదు, అది సైంటిఫిక్గా లేదు, లేదంటే అంత లాజిక్గా లేదు అని మాట్లాడుతున్నారు. And this believe a part of their accusation, and they think that our faith in God is something obsolete. వీళ్ళు కూడా ఏమనుకుంటారంటే వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకి వీళ్ళు కూడా ఎంతో కొంత బలహీన పడిపోయి ఒకవేళ మా విశ్వాసం అంత బలమైనది కాదేమో, అంత కరెక్ట్ కాదేమో అన్నట్టుగా వీళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు. So in this class let us say some logical arguments for the existence of God. కాబట్టి ఈ సమయంలో మనం దేవుడు ఉన్నాడు, దేవుని యొక్క ఉనికిని గురించినటువంటి విషయాలు కొన్ని మరి లాజిక్గా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. Let us say whether the faith in God is scientific or not. మనం దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయము అది సాంకేతిక పరంగా నిజమైందా, రుజువైందా, లేదంటే ఉత్తదేనా అన్న విషయాలు మనం నేర్చుకుందాం. Let us turn to if you have the Bible, let us take Acts chapter 17. మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే అపోస్తుల కార్యము 17వ అధ్యాయాన్ని ఒకసారి తీయండి. 24 onwards. 24వ వచనం నుంచి మనం చదువుదాం. In Acts 17, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. there the apostle Paul is addressing the philosophers and the intellectual people of the world from they were in Greece. ఇక్కడ అపోస్తులుడైనటువంటి పౌలు అక్కడ గ్రీసులో ఉన్నటువంటి చాలా మేధావులతోటి, పండితులతోటి, ఇంకా తత్వజ్ఞాన వాళ్ళతోటి మాట్లాడుతూ ఉన్నాడు. And he is addressing them. వారందరినీ కూడా మాట్లాడుతూ So 24 onwards, let us read. 24 నుంచి ఆయన వారి గురించి మాట్లాడుతూ కొన్ని విషయాలు తెలియపరుస్తున్నాడు.
24 నుంచి నేను చదువుతున్నా చూడండి. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృత్యములైన ఆలయములో నివసింపడు. ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు గనుక తనకు ఏదైనా కొదువు ఉన్నట్టు మనుషుల చేతుల్లో సేవింపబడివాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురం ఉన్నట్టుకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడవలాడి కనుగొందురేమోనని తను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికి దూరంగా ఉండేవాడు కాడు. మనం ఆయన ఎందు బ్రతుకుచున్నాము, చెల్లించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులో కొందరు చెప్పుచున్నారు. కాబట్టి మనం దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. ఓకే, థ్యాంక్ యూ. So while addressing the philosophers of Greece, ఇక్కడ గ్రీసులో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పండితులతోటి ఈయన మాట్లాడుతూ the 24th verse said, God who made the whole world and everything in it. ఆయన ఒక మాటని మాట్లాడుతున్నాడు అన్నమాట. జగత్తును అందరి సమస్తమును నిర్మించినటువంటి దేవుడు. Apostle Paul is proclaiming that God made the whole world. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమని ప్రకటిస్తున్నాడంటే దేవుడే సమస్తాన్ని కలుగజేశాడు. Then where is God? అయితే దేవుడు ఎక్కడ ఉన్నాడు? That he answers in Dist 7. ఇక్కడ 27వ వచనంలో దానికి సమాధానం ఇస్తున్నాడు. It reads, so that they should seek the Lord in the hope that they might grope for him and find him, though he is not far from each of us, for in him we live and move and have our being also. 27వ వచనంలో దానికి సమాధానంగా ఆయన అంటున్నాడు, యావత్ భూమి మీద కాపురం ఉండగా ఆయన ఒక్క నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవలాడి కనుగొందురేమోనని తన వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచెను. So he says that he is not far away from us. ఆయన అంటున్నాడు ఈయన మనకి చాలా దూరంగా ఉండేటువంటి ఆయన కాదు. Where's God? అయితే ఎక్కడున్నాడు దేవుడు? He said in him we live and move and for our being in him. ఆయనలోనే మనము బ్రతుకుచున్నాము, చలించున్నాము, ఉనికిని కూడా కలిగి ఉన్నాము. He is so near to us. ఆయన చాలా దగ్గరగా ఉన్నాడు. He said we are sitting in him. ఆయనలో మనం కూర్చొని ఉన్నామని చెప్పొచ్చు. We have no existence apart from him. అంటే దేవునికి వెలుపట మనకు ఉనికి లేదు. So God is so near to us. దేవుడు చాలా దగ్గరగా మనకున్నాడు. But the modern man never accept this position of God. అయితే దేవుడు ఉన్నాడు అనేటువంటి ఈ విషయాన్ని ఇప్పుడున్నటువంటి నవనాగరికత మనుషుడు గుర్తించట్లేదు, దాన్ని అంగీకరించట్లేదు. They say faith in God is a result of lack of scientific consciousness. వాళ్ళు ఏమంటారంటే దేవుడు ఉన్నాడు అనేది మనకు అప్పట్లో సైంటిఫిక్ నాలెడ్జ్ లేదు కాబట్టి, అంత తెలివితేటలు లేవు కాబట్టి మనం దాన్ని నమ్ముతూ వచ్చాం. Why we believe in God? ఎందుకు మనం దేవుడిని నమ్మాలి? Because you have no scientific consciousness. ఎందుకంటే సాంకేతికపరమైనటువంటి శాస్త్ర సంబంధమైనటువంటి ఆలోచనలు లేవు కాబట్టి దేవుడు నమ్ముతూ ఉన్నాం. They think that the modernity is connected with the atheistic science. అంటే వాళ్ళు ఇప్పుడున్నటువంటి సైన్స్ని ఆ నాస్తిక వాదంతో ముడిపెడుతూ ఉన్నారు. And they said at a time when man could not explain many natural phenomena, he said it was by God. వీళ్ళేమన్నారంటే ఇప్పుడు మన ప్రకృతిలో జరిగేటువంటి అనేక సంగతులు మనకు సరిగా అవగాహన లేదు కాబట్టి సింపుల్గా దేవుడే చేశాడు అనే భావన మీకు ఉంది అని వాళ్ళు మాట్లాడుతున్నారు. But with the development of science, there is no need of God. తర్వాత సైన్స్ అనేది బాగా అభివృద్ధి చెందిన తర్వాత ఇంకా దేవునితో పనేముంది అనే స్థాయికి వచ్చారు. In the light of science, we can analyze everything without God, and there is no need for God. దేవుడు లేకుండానే, దేవుడికి అవసరం లేకుండానే మన అన్ని విషయాలను కూడా మనము ఆ సైన్స్ యొక్క వెలుగులో చూడొచ్చు అనేటువంటి ఆలోచనలో ఇప్పుడు మానవుడు ఉంటున్నాడు. And they believed in the eternity of God. వాళ్ళు దేవుని యొక్క నిత్యత్వాన్ని నమ్మడం లేదు. So once they believed that the whole universe were there forever. వాళ్ళు ఏమంటారంటే ఈ యొక్క విశ్వమంతా కూడా ఎప్పటి నుంచో ఉంది అంటున్నారు. So they believed in the steady state theory. స్టడీ స్టేట్ థియరీ అని వాళ్ళు నమ్ముతున్నారు. Shall I write it? Yeah. Steady state theory. They know science? This our audience? Some science they know? So I can understand. You know what is steady state theory? స్టడీ స్టేట్ థియరీ. That is everything remains the same forever. అంటే అన్నీ కూడా ఎప్పటికీ అలాగే ఉంటవి, ఎలాంటి మార్పులు ఉండవు అనేది వాళ్ళ యొక్క ఆలోచన. Everything remains same forever.
That is what is that they believe. వాళ్ళు నమ్మేది ఏంటంటే అన్నీ కూడా ఏమి మార్పు ఉండదు, అలాగే ఉంటాయి, భూమి అలాగే ఉంటుంది, సూర్యుడు అలాగే ఉంటాడు అనే భావన. And the proposition is that the universe is eternal. అంటే వాళ్ళు ఏమంటారంటే ఈ విశ్వం అనేది ఎప్పటి నుంచో ఉంది, అలాగే ఉంటుంది అని. Universe is eternal. ఈ యొక్క విశ్వం అనేది నిత్యం ఉండేది అని వాళ్ళు నమ్ముతున్నారు. No problem. Everything is come into being by evolution. ఇవన్నీ కూడా మరి ఎవల్యూషన్ ద్వారా, జీవ పరిణామం ద్వారా అన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి ఎలాంటి సమస్య లేదు. So I will tell you an incident, a story that happened. ఒక స్టోరీ, జరిగినటువంటి స్టోరీ మీకు తెలియపరుస్తాను. That happened in the life of Albert Einstein. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనేటువంటి శాస్త్రవేత్త జీవితంలో జరిగినటువంటి You know who is Albert Einstein? ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఎవరో మీకు తెలుసు కదా. You may have heard about Albert Einstein. మీరు వినే ఉంటారు ఆయన గురించి. So he is the greatest modern scientist. ఈయన యొక్క మోడర్న్ సైంటిస్ట్ అనమాట. ఆయన ఇప్పుడున్నటువంటి వాళ్ళలో చాలా గొప్ప వ్యక్తి. So he put forward the law of relativity. ఆయన సాపేక్షిక సిద్ధాంతం అని దాన్ని ఆయన ప్రతిపాదించినటువంటి వ్యక్తి. So Albert Einstein believed in this steady state theory. ఈ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఈ యొక్క థియరీని, స్టడీ స్టేట్ థియరీని ఆయన నమ్ముతూ వచ్చాడు. He believed that everything remains the same forever. ఆయన ఏమంటున్నాడంటే అన్నీ కూడా ఎప్పటికీ అలాగే ఉంటాయి అని నమ్ముతూ వచ్చాడు. So he believed that this universe, there is a gravitational force that you know. ఈ యొక్క యూనివర్స్కి, అంటే ఈ యొక్క విశ్వానికి గురుత్వాకర్షణ శక్తి ఉంది. So what is gravitational force? Everything is for example, the earth is attracting everything in its core. అంటే మీకు తెలుసు కదా, ఈ యొక్క భూమి యొక్క నాభిలోనికి మనం ఏదైనా వస్తువు విసిరేసినా కూడా అది కిందికి వస్తుంది కదా, అంటే భూమి ఆకర్షిస్తుంది, గురుత్వాకర్షణ శక్తి అంటున్నాం. You know what happens when Isaac Newton just was sitting under the tree of an apple tree? You know what happened? An apple fell down in his head, and what did he think? Not about eating the apple, but what did he think about? How it fell down, why it not go above, went above. మీకు తెలుసు కదా, న్యూటన్ ఒక యాపిల్ చెట్టు కింద పడుకున్నప్పుడు ఆయన యాపిల్ పండ్లు వచ్చి తల మీద పడింది అనమాట. ఆయన అప్పుడు ఆలోచించాడు, అంటే యాపిల్ ఎలా తినాలని ఆలోచించలేదు, కానీ ఇది ఎందుకు కిందకే పడింది, పైకి ఎందుకు పడలేదు, అది వేరే యాంగిల్ ఎందుకు పడలేదు, కిందకి ఎందుకు పడుతున్న ఆలోచన అతనికి వచ్చింది. దట్స్ కాల్డ్ గ్రావిటేషనల్ ఫోర్స్. అలాగా ఆయన గురుత్వాకర్షణ శక్తిని కనిపెట్టాడు. సో ద హోల్ యూనివర్స్ హావ్ దిస్ గ్రావిటేషనల్ ఫోర్స్. అలాగే ఈ యొక్క విశ్వమంతా కూడా ఈ యొక్క గురుత్వాకర్షణ శక్తి కలిగి ఉంది. So the center of the universe is attracting the whole different it's called a star galaxies. The center of the universe is attracting all galaxies in its center. కాబట్టి విశ్వమంతా కూడా ఈ చుట్టూ ఉన్నటువంటి గెలాక్సీ కానీ లేదంటే నక్షత్ర సమూహ కూటములన్నిటిని కూడా ఆకర్షించి తనలోనికి ఆకర్షించుకుంటుందని నమ్ముతూ వచ్చారు. So what happens if the center of the universe, we know the center of the universe is attracting the whole galaxies to its center. So it is attracting, the center of the universe is attracting the whole galaxies. ఇక్కడ చూడండి, మరి నక్షత్ర కూటములన్నీ కూడా ఆ విధంగా ఒక చోటకి ఆకర్షించబడితే కనుక ఏమవుతుంది? Then what must happen? ఏం జరుగుతుంది అప్పుడు? The whole universe must shrink. It must shrinking come into small and it must shrink. That must happen. అంటే ఈ విశ్వమంతా కూడా కుషించుకుపోతుంటుంది, కొంచెం 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 తగ్గిపోతాం, తక్కువలోకి రావడం చూస్తూ ఉంటాం. So suppose one magnet is here and we are putting some iron things are there, things made out of iron is here. What happened? Everything will come closer to us. So this universe is attracting the whole things, galaxies into galaxies. Then it have to shrink. చూడండి, ఒకవేళ మనం ఏదన్నా ఒక మ్యాగ్నెట్ని అంటే అయస్కాంతాన్ని పెడితే ఆ ఇనుప వస్తువులను పక్కన పెడితే అన్నీ కూడా దగ్గరకు వచ్చేస్తాయి కదా, ఒక దగ్గరకు వచ్చేస్తాయి. అట్లాగే ఒకవేళ ఈ యొక్క సిద్ధాంత ప్రకారం చూస్తే అన్నీ కూడా దగ్గరకు వచ్చేసి చిన్నదైపోవాలి. Then Albert Einstein observed that this universe is not shrinking. కానీ అక్కడ గమనిస్తే ఈ యొక్క విశాల విశ్వం అనేది అలాగే ఉంటుంది, కానీ ఇదేమి సింక్ అవ్వట్లేదు. Then he think, why it is not shrinking? మరి ఎందుకు ఇలా జరగట్లేదని ఆలోచిస్తూ వచ్చాడు. He believed that another force may be working against the shrinking.
అంటే ఈయన ఒక విషయాన్ని ప్రతిపాదిస్తూ వచ్చాడు అనమాట. ఏదైనా శక్తి మరి ఇలాగ దగ్గరకు రాకుండా ఆపుతుందేమో అన్నట్లుగా ఆయన ఆలోచిస్తూ వచ్చాడు. He came to the conclusion that some force in the universe is preventing the shrinking. అంటే ఇలాగ రాకుండా ఏదో ఒక శక్తి అనేది అడ్డుపడుతూ ఉంది. And he developed a mathematical expression for it. అయితే దీనికి ఆయన ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ని ఆయన కనుగొనడం జరిగింది. He called this cosmological constant. That he developed an expression, mathematical expression that he named cosmological constant. కాస్మాలజికల్ కాన్స్టెంట్ అనేటువంటి ఒక ప్రతిపాదనని కనిపెట్టి ఆయన ప్రతిపాదించడం జరిగింది. He called this to cosmological constant. So that is the force that prevent the universe from shrinking. That is his conclusion. ఆయన ఏమనుకున్నాడంటే ఇలాగ అన్ని కూడా ఒక దగ్గరికి రాకుండా ఏదైతే ఆపుతుందో దాన్ని కాస్మోలాజికల్ కాన్స్టెంట్ అని ఆయన ప్రతిపాదించడం జరిగింది. Who said it? Albert Einstein. ఇది ఎవరు ప్రతిపాదించారంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్. You know Albert Einstein? ఆల్బర్ట్ ఐన్స్టీన్ గురించి మీకు తెలుసు కదా. He's a great man. So he said, and he this constant he expressed it in the terms of lambda. You know lambda? It's an alphabet in Greek. Alpha, beta, gamma, mu, nu, omicron, pi. You know pi? Yeah. You know we know many alphabets in Greek. Alpha, beta, gamma, delta, epsilon, Yeah. zeta, eta. You know many things. So he expressed it as lambda. Yeah. So that was so he was very he said, I explained the whole universe. Why the universe is eternal and there is a steady state theory and it is not shrinking. Though there is gravitational force, it is not shrinking. So universe is eternal. So Albert Einstein, he just formulated a theory that's called a cosmological constant, that is lambda. So he developed a theory. మీకు అర్థమైంది కదా. అంటే యూనివర్స్ అంతా కూడా మరి ఎందుకు దగ్గరగా రావట్లేదు, ఎందుకు తక్కువైపోవట్లేదు, ఎందుకు అది ఒక రోజు లేకుండా పోవట్లేదు అంటే కనుక ఏదో ఒక శక్తి అనేది దీన్ని ఆపుతుంది ఇలా రాకుండా. ఆ శక్తికి ఆయన ఒక థియరీ పెట్టాడు, కాస్మోలాజికల్ కాన్స్టెంట్ అని పెట్టాడు. ఇక దీంతో ఆయన ఒక బేటా దాన్ని స్టార్ట్ చేసి ఇంకా అలాగా ఆయన సాటిస్ఫై అయిపోయాడు అనమాట. దీన్ని బట్టి విషయం ఇలాగే నిత్యం కూడా కొనసాగుతుంది. Then what happened is that in 1931 అయితే ఏమైన తర్వాత 1931లో there was a scientist in America. His name is Edwin Hubble. ఆ తర్వాత ఇంకొక శాస్త్రవేత్త వచ్చాడు, ఆయన పేరు ఎడ్విన్ హబుల్. You know Hubble? Hubble's telescope. Hubble's telescope was the great powerful telescope that explained the whole universe to us. ఈ హబుల్ That is Hubble who made it. ఈ టెలిస్కోప్ ని కనిపెట్టాడు అనమాట. హబుల్ అని, హబుల్ టెలిస్కోప్ అంటాం. దాన్ని బట్టి విశాల విశ్వంలో ఎలాగుంది మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం దొరికింది. So he made the largest telescope and look at the distant universe. తర్వాత ఆయన పెద్ద టెలిస్కోప్ ని కనిపెట్టి దాని ద్వారా ఈ యొక్క విశ్వంలో కొలతల్ని ప్రారంభించాడు. So we have another scientist. His name is Edwin Hubble. తర్వాత రెండో సైంటిస్ట్ ఎవరు? ఎడ్విన్ హబుల్. Edwin Hubble. See, this Edwin Hubble, he looked through his telescope and he see a phenomenon that while he was constantly, for years he was observing the distant galaxies and nebulas and stars and celestial bodies. ఈయన ఈ యొక్క టెలిస్కోప్లో నుంచి కొన్ని సంవత్సరాల నుంచి గమనిస్తూ వస్తున్నాడు. చూస్తుంటే కనుక అవన్నీ కూడా ఒకే స్థానంలో ఉండడాన్ని గమనిస్తూ ఉన్నాడు. He was observing the distant galaxies and nebulas. He first when he observed, he saw many colors in the stars and everything. Many colors are there. చూసినప్పుడు చాలా రంగురంగులటువంటి కలర్స్ తోటి మనకి ఆ యొక్క స్టార్స్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. At first there were many colors. మొదటిగా చూసినప్పుడేమో చాలా రంగులు ఉన్నాయి. But as years went, తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత, time goes, సమయం అయిపోయే కొద్దీ there remains only red light. తర్వాత చూస్తే ఓన్లీ ఆ ఎరుపు రంగు మాత్రమే మిగిలి ఉంటుంది. That he called a red shift. దీనికి ఆయన ఒక పేరు పెట్టాడు, రెడ్ షిఫ్ట్ అని. I will explain it. Red shift. So
First he observed a star or galaxies. There were many colors are there. But years are passing. Years are passing. Time is going. What he sees only red light remains. చూడండి, మరి మొదటిగా చూసినప్పుడేమో చాలా రంగురంగుల కలర్స్ తోటి నక్షత్రాలు అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాలం గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ చూస్తే అవన్నీ కూడా కేవలం ఎరుపు రంగులో మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. You know what is the peculiarity of red light? ఈ యొక్క రెడ్ లైట్ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో తెలుసా? It has the highest wavelength and least scattered. ఇది ఎక్కువ అంటే వేవ్ లెంత్ కలిగి ఉంటుంది అన్నమాట, ఎక్కువ దూరం చూడగలుగుతాము. The red light is the light, the color we can see from the whole distant away from the distant place. We can only see the red lights. అంటే ఎక్కువ దూరంలో ఉన్నా కూడా చూడగలిగే ఒకే ఒక రంగు ఏంటంటే ఎరుపు రంగు. That's why the signals, the danger signals, they are using red. అందుకనే distant we can see the light. ఏదైనా ప్రమాదకరమైనటువంటి వాటిని గుర్తించాలంటే అక్కడ రెడ్ మార్క్ని పెడతారు అన్నమాట, ఎరుపు రంగు పోస్తారు. ఎందుకంటే ఎక్కువ దూరం నుంచి కూడా మనం దాన్ని గమనించవచ్చు. So when things go away, far away, only red color remains. అంటే వస్తువులు చాలా దూరంగా వెళ్ళే కొద్దీ ఓన్లీ ఎరుపు రంగు మాత్రమే నిలబడుతుంది, కనిపిస్తూ ఉంది. What is the conclusion? ఇప్పుడు మనకేమర్థం అవుతుంది? Edwin Hubble came to the conclusion that stars, galaxies are moving away from the center of the universe. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే ఈ యొక్క స్టార్స్ కానీ, ఈ యొక్క నక్షత్ర కూటములన్నీ కూడా ఈ యొక్క విశ్వం యొక్క సెంటర్లో నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాయి. That he called as red shift. దీన్ని ఆయన రెడ్ షిఫ్ట్ అని పేరు పెట్టాడు. From this red shift he came to the conclusion that all galaxies center is here, all the galaxies, that's what is meant by galaxy? A group of stars. So these galaxies, what happens? There are many, how many galaxies are there? Crores and crores of galaxies are there. So they are moving away from the center of the universe. That is what his conclusion. చూడండి, మరి విశ్వానికి ఒకవేళ సెంటర్ ఉంటే కనుక ఆ సెంటర్ నుంచి అబ్జర్వ్ చేస్తుంటే నక్షత్రాలన్నీ కూడా చాలా కోటాను కోట్ల నక్షత్ర కూటములు అవన్నీ కూడా దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాయి. They are moving away. Our galaxy, what is our galaxy? మన యొక్క గెలాక్సీ పేరేంటి? What's the name of our galaxy? Milky Way. Milky Way. So all the galaxies, our Milky Way is also going away from the center of the universe. That is what Hubble observed. మన గెలాక్సీ పేరేంటి? పాలపుంత అంటారు తెలుగులో కదా. పాలపుంతలు కూడా దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాయి అన్నమాట. Then what was the faith of Albert Einstein and the scientists there? ఇక్కడ till that time 1931 వరకు కూడా ఐన్స్టీన్ వాళ్ళు కనిపెట్టింది ఏంటి? స్టడీ స్టేట్. వాళ్ళంతా కూడా స్టడీగా ఉంటుంది అంటున్నారు. ఎవ్రీథింగ్ రిమైన్స్ ద సేమ్. అన్నీ కూడా అలాగే ఉంటాయి. హి సెడ్ ఇట్ ఇస్ నాట్ ష్రింకింగ్, నాట్ ఎక్స్పాండింగ్. ఇవి ఎక్కువ షింక్ అవ్వట్లేదు, లేకపోతే దూరంగా వెళ్ళట్లేదు, అలాగే ఉంటున్నాయి. నౌ ఏ బాంబ్ బ్లాస్ట్ ఇస్ దేర్. తర్వాత ఒక బాంబ్ పేలింది. యూనివర్స్ ఇస్ ఎక్స్పాండింగ్. ఇప్పుడేమన్నారంటే ఈ యూనివర్స్ అంతా కూడా దూరంగా వెళ్ళిపోతుంది, లేదంటే విశాలంగా పరుస్తుంది. దెన్ హీ కాల్డ్ ఐన్స్టీన్. ఇప్పుడు అమెరికా హబుల్ కాల్డ్ ఐన్స్టీన్ టు అమెరికా. తర్వాత ఈ హబుల్ సైంటిస్ట్ ఏం చేశారంటే ఐన్స్టీన్ పిలిపించాడు. అండ్ సీ హిమ్ దిస్ ఫినామినన్ త్రూ హిస్ ఆయన యొక్క టెలిస్కోప్ ద్వారా ఇవన్నీ చూడు, ఈ విషయాలన్నీ కూడా ఆయన చూపించడం జరిగింది. దెన్ ద హోల్ సైంటిఫిక్ వరల్డ్ రికగ్నైజ్డ్ దట్ ద యూనివర్స్ ఈస్ ఎక్స్పాండింగ్. తర్వాత ఈ యొక్క శాస్త్ర రంగం అంతా కూడా తెలుసుకున్న సత్యం ఏంటంటే ఈ యొక్క విశాల విశ్వం అనేది చాలా దూరంగా మూవ్ అవుతుంది, కదులుతుంది, దూరంగా వెళుతుంది అన్న విషయాన్ని గమనిస్తూ వచ్చారు. ఇఫ్ సంథింగ్ if something is expanding, then it must have a beginning. అంటే ఇది ఇలా విశాలంగా వెళ్ళిపోతుంది అంటే కనుక దానికి ఒక అర్థం ఏంటంటే దానికంటే ఒక ప్రారంభం ఉంది అని అర్థం అవుతుంది. So they said that, so they now know that once if anything want to expand, it must have a beginning. Only from the beginning point we can expand. ఒక విషయాన్ని మనం కొంచెం దూరంగా లాగాలన్నా లేదా దూరంగా జరపాలన్నా కూడా దానికంటే ఒక ప్రారంభం అనేది ఉంటుంది కదా, అక్కడి నుంచే మనం దాన్ని కొంచెం దూరంగా జరపగలుగుతాం లేదా ఇంకా విశాలపరచగలుగుతాం. Then the scientists in 1931 they accepted that the universe is not eternal, it has a beginning. అప్పుడు ఈ సైంటిస్టులు అందరూ కూడా ఒక విషయాన్ని ఒప్పుకున్నారు, ఈ విశ్వం అనేది ఎప్పటి నుంచో అలాగే ఉంటూ వస్తుందన్న విషయాన్ని కాదు, కానీ దీనికంటూ ఒక ఆరంభం ఉంది అన్న విషయాన్ని వాళ్ళు ఒప్పుకున్నారు.
After this, the scientific world forced to recognize the truth that there is a beginning for the universe. అప్పుడు అంటే ఈ విషయాలన్నీ జరిగిన తర్వాత ఈ యొక్క శాస్త్ర సాంకేతిక రంగం అంతా కూడా బలవంతంగా అయినా సరే ఒప్పుకోవాల్సి వచ్చింది. ఈ విశ్వానికి ఒక ప్రారంభం ఉంది. That became an undeniable fact. అది ఇక ఎవరు కాదనలేనటువంటి ఒక నగ్న సత్యంగా ఉండిపోయింది. They are forced to believe in the beginning and of the matter and time. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క సమయానికి ఈ యొక్క శూన్యానికి ఒక ప్రారంభం ఉంది అన్న విషయాన్ని వాళ్ళు ఒప్పుకున్నారు. Till 31 they believed that the universe is for eternal, but now they are forced to believe that it has a beginning. కాబట్టి 1931 వరకు కూడా వాళ్ళు ఏమంటున్నారంటే ఈ విశ్వం అనేది అలాగే ఉంటూ వస్తూ ఉంది, దీనికి ప్రారంభం లేదు చివరి లేదు అన్నారు. కానీ తర్వాత వాళ్ళు బలవంతంగా ఒప్పుకోవాల్సిన సత్యం ఏంటంటే ఈ విశాల విశ్వానికి ఒక ప్రారంభం అనేది ఉంది. Let's turn to the Bible first, Genesis 1. What Bible says about the universe? అయితే ఈ విషయం గురించి బైబిల్ ఏం చెప్తుంది మనం ఒక్కసారి ఆదికాండం దిద్దాం. 1వ అధ్యాయం 1వ వచనం. In the beginning God created the heavens and the earth. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. What it says? ఏముంది ఇక్కడ? You read it from your Bible. Read it from the Bible. ఫస్ట్ చదవండి ఒకసారి మీరు కూడా. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. Read. చదవండి ఎవరన్నా ఒకళ్ళు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. What the scientists were saying that it was eternal, but now they are also recognized the fact which Bible declares. The first page, first chapter, first verse, they began to proclaim that the universe has a beginning. చూడండి, ఇప్పుడు దాకా సైంటిస్టులు ఏమన్నారు, దీనికి అంతం ఆది లేదు మొదలు లేదు అన్నారు కదా. ఇప్పుడు బైబిల్లో ఉన్నటువంటి ఈ విషయాన్ని వాళ్ళు కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది. ఈ విశ్వానికి మొదలు ఉంది, లేదంటే ప్రారంభం ఉంది. So Einstein also said that this universe is intelligible universe and has an order. After that Einstein said this universe is an intelligible universe and has an order. తర్వాత ఐన్స్టీన్ ఒక కంక్లూజన్కి వచ్చాడు. ఏంటంటే ఈ యొక్క విశాల విశ్వం అనేది చాలా ఆ జ్ఞానంతో కూడింది, అదేవిధంగా చాలా క్రమబద్ధమైనటువంటి ఆ క్రమంలో ఉంది అన్న విషయాన్ని కూడా ఆయన ఒప్పుకున్నాడు. So when scientist said, his name is Tomichen, he said, suppose a boy came from school and mother is not there. He saw that the tea is there, the hot tea is in the table and snacks are there, everything is here, the hot water is there. What he must think? చూడండి, ఈ విషయాన్ని ఒక శాస్త్రవేత్త ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడంటే, ఒక బాబు స్కూల్ నుంచి వచ్చాడు, వచ్చిన తర్వాత చూస్తే అక్కడ టేబుల్ మీద వేడివేడి టీ ఉంది, వేడివేడి నీళ్ళు ఉన్నాయి, అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి, కానీ అక్కడ మదర్ లేదు. దాన్ని బట్టి అతను ఏం అర్థం చేసుకోవచ్చు? Why the tea is hot? ఇక్కడ ఎందుకు యొక్క టీ అనేది వేడిగా ఉంది? Suppose he saw a tea prepared in the pot in the stove. అంటే ఆయన అక్కడ టీ తయారు చేసే దగ్గర చూసి ఉండొచ్చు. Then what is the scientific explanation? ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది సైంటిఫికల్గా చూస్తే? When the gas burns, అంటే గ్యాస్ అనేది మండుతుంది, heat energy comes out. ఆ యొక్క శక్తి అనేది బయటకు వస్తుంది, హీట్. When it reaches to the water, తర్వాత అది నీళ్ళను చేరుకుంటుంది, the water receives energy. తర్వాత వాటర్ కూడా వేడెక్కుతుంది, శక్తి వస్తుంది. Water began to move. తర్వాత ఈ నీళ్లు ముందు మూవ్ అవుతూ ఉంటాయి, and the other particles get energy. మిగతావి కూడా శక్తిని పొందుకుంటాయి, and it boils. తర్వాత అవన్నీ కూడా వేడెక్కుతాయి, and there is tea. అలాగా టీ తయారైందని సైన్స్ చెప్తుంది. How you will explain? సైన్స్ అయితే అలా చెప్తుంది, మరి నువ్వు ఎలా చెప్తావు? How we will explain? నువ్వైతే ఎలా చెప్తావు, మనమైతే ఎలా చెప్తాం? When the boy came, he saw the tea prepared and snacks prepared and the water for the bathroom prepared. How he will explain? ఒకవేళ మనం ఇంటికి రాగానే, బాబు ఇంటికి రాగానే టీ రెడీగా ఉంది, స్నాక్స్ ఉన్నాయి, వేడి నీళ్లు సిద్ధంగా ఉన్నాయి అంటే అప్పుడు నువ్వేం చెప్తావు? మనమైతే సింపుల్గా his mother prepared everything for him. తల్లి వాళ్ళ అమ్మ అన్ని రెడీ చేసింది, అక్కడికి బయటికి వెళ్ళి ఉండొచ్చు అని అనుకుంటాం. You look the universe, when you burn, the oxygen is there, the air is there, water is there, the fruits are there, food is there, the milk in your mother's breast is there. What you can say? చూడండి, మనం యొక్క విశ్వంలో ఒకసారి చూస్తే కనుక అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి, ఆక్సిజన్ ఉంది, ఆహారం ఉంది, అన్నీ కూడా మనకు దగ్గరగా ఉన్నాయి, తల్లి పాలు సిద్ధంగా ఉన్నాయి. వీటన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? Loving God prepared everything for you. That is what is the real explanation. అంటే ప్రేమ కలిగినటువంటి దేవుడు వీటన్నిటిని కూడా సిద్ధపరిచాడు. ఇది మన సరైనటువంటి అవగాహన.
The other explanation is true. When the gas burns, energy comes and the tea boiled. That is scientific way, but it is the way, it is the real way. చూడండి, అవి కూడా నిజమైనప్పటికీ, అంటే ఒక సైన్స్ కోణంలో మనం చెప్పాలంటే అవన్నీ వాస్తవమైనప్పటికీ కూడా గ్యాస్ వేడెక్కుతుంది ఇవన్నీ కూడా, కానీ దాన్ని తయారు చేసిన వ్యక్తులు ఉన్నారు కదా, దీన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. Is this two explanations contradict? ఈ రెండు కూడా విరుద్ధంగా ఉన్నాయా? No. With energy, when energy comes, it boils the tea. But the mother prepared what that we know. Why? చూడండి, ఈ రెండు స్టేట్మెంట్లు కూడా విరుద్ధమేం కాదు. వాస్తవంగా ఏంటంటే గ్యాస్ మీద స్టవ్ పెట్టినప్పుడు గ్యాస్ వెలిగించినప్పుడు వేడొస్తుంది, కాలుతున్నాయి, నీళ్లు వేడెక్కుతున్నాయి, అవన్నీ కూడా వాస్తవమే. కానీ మనం చెప్పే కోణం ఏంటంటే ఇవన్నీ ఒక తల్లి తయారు చేసి పెట్టింది అంటున్నాం. ఈ రెండు కూడా వ్యతిరేకం కాదు. We know that there is order. అంటే universe. ఈ యొక్క విశ్వంలో చూస్తే ఒక క్రమం అనేది ఉంటుంది. Disorder never came from highly ordered position. అంటే ఒక ఉన్నతమైనటువంటి క్రమబద్ధీకరణ విషయంలో నుంచి ఆర్డర్ లేకుండా విచ్చలవిడిగా ఉండేది రావడం కష్టం. If there is order, someone is here to make it in orderly way. అంటే ఏదైనా ఆర్డర్ ఉంది అంటే కనుక ఎవరో ఒకళ్ళు దాన్ని చక్కగా ఆర్డర్లో పెట్టి ఉంటారు. So, what is our observation? ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, so the universe has a beginning. అంటే ఈ యొక్క విశ్వానికి ఒక ప్రారంభం ఉంది, మొదలుంది. So that is the only conclusion we can make. ఈ యొక్క కంక్లూజన్ మాత్రమే మనం చేయగలుగుతాం. Universe began a finite time ago with a lot of unusable energy. Now it is running out. That is what is the fact is. వాస్తవం ఏంటంటే ఎంతో శక్తితోటి ఈ యొక్క విశ్వం అనేది తయారు చేయబడింది. ఇప్పుడు ఆ శక్తి అంతా కూడా మెల్లమెల్లగా తక్కువైపోతుంది. So they failed to establish the eternality of the universe. కాబట్టి సైంటిస్టులు అందరూ కూడా ఈ యూనివర్స్ అనేది ఎప్పటికీ ఉంటుంది, ఈ విశ్వం అనేది అనే దాన్ని వాళ్ళు నిరూపించడానికి వాళ్ళు విఫలమైపోయారు. Then they need another explanation in order to remove God from the concept, the world. తర్వాత వాళ్ళు మరి ఇలాగంటే కనుక దేవుడు ఉన్నాడని ఒప్పుకోవాలి కదా, కాబట్టి దేవుడు లేడు అంటానికి వాళ్ళు ఇంకొక విషయాన్ని వాళ్ళు ప్రతిపాదిస్తూ వచ్చారు. Then they put forward they said that the world is by a big bang. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఈ విశ్వం అంతా కూడా ఒక బిగ్ బ్యాంగ్ థియరీ లాగా వచ్చింది, ఒక విస్ఫోటనం ద్వారా వచ్చింది. How the universe begin? ఎలాగా ఈ యొక్క విశ్వం ప్రారంభమైంది? What is explanation? ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి దాన్ని? You know big bang? బిగ్ బ్యాంగ్ తెలుసు కదా మీకు. How the universe came? Once there was a highly density egg was there and it exploded and the universe come to be. అంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఒక చాలా ఎక్కువ శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి ఒక ఎగ్ లాంటిది అది విస్ఫోటనం చెందింది, తద్వారా ఈ విశ్వం అంతా కూడా ఏర్పడింది అంటున్నారు. This universe expanded from an initial stage of highly density and temperature. చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలో నుంచి అది విస్ఫోటనం చెంది ఈ విశ్వం అనేది ఏర్పడింది అంటున్నారు. Then they do not want to have God. They want to remove God from the universe. అంటే ఈ యొక్క విశ్వంలో నుంచి లేకపోతే ఇక్కడ జరిగేటువంటి విషయాలన్నీ దేవుడిని పక్కన పెట్టాలనేటువంటి కోణంలో వాళ్ళు ఇలాంటి విషయాలు ప్రతిపాదిస్తూ వచ్చారు. What they said is before the Big Bang, అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఈ యొక్క బిగ్ బ్యాంగ్ కి ముందుగా the entire mass of the universe was compressed into gravitational singularity. ఇవంతా కూడా ఒక ముద్దలాగా అంతా కూడా దగ్గరకు వచ్చింది. The space was filled by unstable form of energy. ఇదంతా కూడా ఒక క్రమం లేనటువంటి ఒక ఎనర్జీ తోటి నింపబడింది అని చెప్తున్నారు. And it composed into a gravitational singularity that is called cosmic egg. ఇదంతా కూడా ఒక కాస్మిక్ ఎనర్జీ లాగా ఒక్క ముద్దగా వచ్చింది అంటున్నారు. What is there? There were unstable energy. Energy was there first. అంటే శక్తి ఉంది ముందు, బట్ అది క్రమంగా లేదు, లేకపోతే అన్స్టేబుల్ గా ఉంది. And it compressed into a gravitational singularity. తర్వాత అంతా కూడా ఒక ఏక ముద్దగా వచ్చేసింది. That is called a cosmic egg. దీన్నే వాళ్ళు కాస్మిక్ ఎగ్ అనే పేరు పెట్టారు. That exploded. తర్వాత అదేంటంటే పగిలిపోయింది, లేకపోతే పేలిపోయింది, విస్ఫోటనం చెందింది. So that is they said, their scientific book said, I will read. The universe began, scientists believe, with every speck of its energy jammed into a very tiny point. That the extremely dense point exploded with the unimaginable force and creating matter. So they said that the whole energy was jammed into a tiny point and it exploded.
అంటే ఎనర్జీ అంతా కూడా ఒక్క చోటకు వచ్చేసి అక్కడ నుంచి మళ్ళీ పగిలిపోయింది అంటున్నారు. That is what scientists believe. That is their say. That is their explanation. వాళ్ళు సైంటిస్టులు శాస్త్రజ్ఞ వాళ్ళందరూ కూడా చెప్పేటువంటి మాట అది. So that is explained the logic of their method. వాళ్ళ మెథడ్లో ఉన్నటువంటి లాజిక్ని ఒకసారి మనం గమనిద్దాం. Now all the atheists are standing straight in this way, and there's an explosion. ఇప్పుడు సైంటిస్టులు లేదా నాస్తికులు హేతువాదులందరూ కూడా ఇలా నిలబడి వీటన్ని కూడా చెప్తూ ఉన్నారన్నమాట, ఒక విస్ఫోటనం జరిగిందని ఇవన్నీ. You can put forward two models for the universe. That's one is creation model, other is evolution model. అయితే మనం ఇది అర్థం చేసుకోవాలంటే రెండు విషయాలు మనం పెట్టుకోవాలి. ఈ యొక్క సృష్టికి సంబంధించి రెండు యొక్క ఉదాహరణలు తీసుకోవాలి. ఒకటి ఏంటంటే సృష్టి జరిగిందన్నటువంటి విషయాన్ని, ఇంకోటి విస్ఫోటనం ద్వారా వచ్చిందన్నటువంటి దీన్ని మనం మోడల్గా పెట్టుకుంటే కనుక హౌ ద యూనివర్స్ కమ్ ఇన్ టు బీ, ఎలాగా ఈ యొక్క సృష్టి అనేది మనుగడలోకి వచ్చింది. వన్ వే ఆఫ్ ఎక్స్ప్లనేషన్ ఇస్ దట్ ఇట్ ఇస్ క్రియేటెడ్. ఒకటేనంటే సృష్టి ద్వారా వచ్చింది అని అనుకుందాం. దట్ ఇస్ కాల్డ్ క్రియేషన్ మోడల్. దీన్నే మనం క్రియేషన్ మోడల్ అంటున్నాం. క్రియేషన్ మోడల్, దట్ ఇస్ ద ఫస్ట్ వన్ వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ ద యూనివర్స్. ఈ యొక్క విశ్వం ఎలా వచ్చిందంటే సృష్టించబడింది అనేటువంటి దాని ద్వారా వచ్చినటువంటి పద్ధతి. ఇట్ ఇస్ కాల్డ్ ద మోడల్ ఆఫ్ ఫెయిత్. దీన్నే మనం ఫెయిత్ మోడల్ అని కూడా, మోడల్ ఆఫ్ ఫెయిత్, ఇది విశ్వాసం అని కూడా మనం చెప్పవచ్చు. దే సే దట్ వాట్ ఇన్ ద బిగినింగ్, బైబిల్ సేస్ ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్. మనం ఏమంటున్నామంటే ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృష్టించాడు. దీన్ని మేము నమ్ముతున్నాం. హౌ యు నో? ఎలా నీకు తెలుసు? వి బిలీవ్. మేము నమ్ముతున్నాం. దట్ ఇస్ అ ఫెయిత్ మోడల్. అందుకే దీన్ని ఒక నమ్మకం అన్నకి ఉదాహరణగా చెప్తున్నాం. ది అదర్ ఇస్ ఎవల్యూషన్ మోడల్. ఇంకొకటి ఎవల్యూషన్ మోడల్ ఉంది. సెకండ్ ఇస్ ఎవల్యూషన్ మోడల్, అంటే జీవ పరిణామ సిద్ధాంతం ద్వారా. ఎవల్యూషన్ మోడల్, ఎవల్యూషన్ మోడల్ ఇస్ ఎ లాజిక్ మోడల్, మోడల్ ఆఫ్ లాజిక్. ఇదేంటంటే ఇక్కడ విశ్వాసం కాదు, లాజిక్ అన్నమాట. దే విల్ ఎక్స్ప్లెయిన్ థింగ్స్ ఇన్ లాజిక్. అంటే అన్నీ కూడా ఒక హేతుబద్ధంగా వాళ్ళు చెప్తూ ఉంటారు, ఇలా వచ్చింది అలా వచ్చింది అన్నట్టుగా. సో ఐ స్టాండ్ ఫర్ దిస్ క్రియేషన్ మోడల్. ఇప్పుడు ఇక్కడ నేనైతే ఈ సృష్టి ద్వారా వచ్చింది విశ్వం అంతా కూడా మనుగడలోకి నమ్ముతున్నాను. ఇఫ్ యు ఆస్క్ హౌ డిడ్ యు నో దట్ దిస్ యూనివర్స్ ఇస్ కమింగ్ టు బీయింగ్, ఐ సే ద గాడ్ ఇస్ క్రియేటెడ్. ఒకవేళ ఎవరైనా వచ్చి ఈ విశ్వం అంతా ఎలా వచ్చిందని నన్ను అడిగితే నేనంటాను దేవుడే సృష్టించాడయ్యా అంటాం. దెన్ ఎవల్యూషన్ మోడల్, దట్స్ ఎ లాజిక్ మోడల్. తర్వాత జీవ పరిణామ సిద్ధాంత ప్రకారం భూమి ఎలా వచ్చిందంటే అది ఒక లాజిక్ ప్రకారంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆస్క్ దెం హౌ ద యూనివర్స్ కమ్ టు బి. అప్పుడు మీరు వాళ్ళని అడగండి ఎలాగా ఈ సృష్టి అంతా కూడా వచ్చింది, యూనివర్స్ అంతా వచ్చింది. దే విల్ సే ద ఎగ్ ఇస్ ఎక్స్ప్లోడెడ్ ఇన్ ద బిగినింగ్. వాళ్ళు అంటారు ఒక ఎగ్ అనేది ఉంది కదా, అదంతా విస్ఫోటనం చెందింది. ఫ్రమ్ వేర్ కేమ్ ద ఎగ్? అప్పుడు మీరు అడగండి ఎగ్ ఎక్కడి నుంచి వచ్చింది అని అడగండి. So with that, scientists, their explanation is that universe began, scientists believe. ఇక్కడ వాళ్ళు కూడా ఏమన్నారంటే శాస్త్రజ్ఞులు నమ్ముతున్నారు అంటున్నారు. With every speck of its energy jammed into a tiny point and it exploded. అన్నీ కూడా ఒక దాంట్లోకి వచ్చేసి ఒక ముద్దగా అయిపోయి అక్కడి నుంచి మళ్ళీ పగిలిపోయింది అంటున్నారు. Then how the energy came? ఇక్కడ మరి ఈ ఎనర్జీ అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది? From where the basic elements came into being. ఈ యొక్క మౌలికమైనటువంటి పంచభూతాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినవి? Their explanation is that scientists believe. వీళ్ళు ఏమన్నారంటే శాస్త్రజ్ఞులు ఈ విషయం నమ్ముతున్నాము అంటున్నారు. So they stand where? అంటే వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు మళ్ళా? Are they standing on logic? వాళ్ళు అక్కడ లాజిక్తో రావట్లేదు. Where came the first elements? ఈ యొక్క ఫస్ట్ ఉన్న పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? We accept that the egg exploded anyway. Let us be there. From where the egg and its elements came? సరే మనం కూడా నమ్ముతున్నాము ఆ యొక్క ఎగ్గు విస్ఫోటనం చెంది అంటున్నాం కదా, అయితే ఆ ఎగ్ ఎక్కడి నుంచి వచ్చింది? Scientists believe. వాళ్ళు ఏమంటారంటే మరలా వచ్చేసి మేము నమ్ముతున్నాము కొన్ని విషయాల్ని. No, that's my model. I stand for the creation model. You stand for evolution model. From where it came? చూడండి వాళ్ళు ఏమంటారంటే ఇది ఎలాగో వచ్చింది కానీ అక్కడి నుంచి మాత్రం విస్ఫోటనం చెందిందని మాత్రం నమ్ముతున్నామంటే మనం ఒప్పుకోకూడదు. అది మేము నమ్మేది ఎక్కడి నుంచి వచ్చిందని దేవుడు చేశాడు మేము నమ్ముతున్నాము. మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎలా వచ్చిందో, దాన్ని వివరాలతో సహా ఎక్స్ప్లెయిన్ చేయాలి. None, I challenge none in the world yet say anything how they don't know how it comes. ఇప్పటి వరకు కూడా ఎవ్వరు కూడా ఏ సైంటిస్ట్ కూడా ఈ యొక్క శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఎగ్ ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి మూలం ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరు చెప్పలేరు కూడా. Then they stand straight and say we are for logic.
వాళ్ళు ఏమంటారంటే నిట్ట నిలువుగా నిలబడి అంటే చాలా గర్వంగా There is no logic. You stand first in our model. Then you start. Then you jump. Then after that you say your logic. మేము లాజిక్ గా మాట్లాడే వాళ్ళం అంటారు కానీ ఫస్ట్ అసలు లాజిక్ కాదు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మళ్ళీ ఫెయిత్కి వెళ్ళిపోతున్నారు. ఫెయిత్ కాదు, లాజిక్ లో నిలబడండి. An atheist is a good believer. అప్పుడు మనం అనొచ్చు ఎథిస్ట్ కూడా ఒక మంచి విశ్వాసి. He believes in what? ఈయన దేని మీద నమ్ముతున్నాడు? How did his Bible begins? Atheist Bible? ఎథిస్ట్ బైబిల్ ఎలా స్టార్ట్ అవుతుందంటే In the beginning there was elements. వాళ్ళు ఏమంటారంటే మనమైతేనేమో ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించాడు కదా, వాళ్ళు ఏమంటారంటే ఆది యందు మరి కొన్ని భూమి ఆకాశాలు వచ్చినవి చేసాడని అనరు. We say that in the beginning God created. They say in the beginning elements created. Where came the elements? Okay. We believe. You are a believer? Oh, nice. Come with us. You are also a believer. I am also believing. మనం ఏమంటే దేవుడు వీటన్నింటి కలగజేశాడు అంటున్నాం. వాళ్ళు ఏంటంటే దేవుడు నొప్పుకోరు. ఆది యందు ఇవన్నీ ఉన్నవి అంటున్నారు, కానీ ఎక్కడి నుంచి వచ్చినవి? వీటన్నిటికి మూలం దేవుడే. మీరు కూడా రండి. I challenge. Anyone is there to say answer for it? ఈ విషయానికి ఎవరైనా ఏ సైంటిస్ట్ అయినా సమాధానం ఇవ్వగలడా? There are explanations that the universe begins. Scientists believe with every speck of its energy jammed into a very tiny point, the extremely dense point exploded with unimaginable force. That is their explanation. చూడండి, వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా ఒక ముద్దగా అయిపోయి అక్కడంతా ఒక ఎగ్లా ఫామ్ అయిపోయి అక్కడి నుంచి వెళ్తుంది అంటే ఒక ఎనర్జీ వచ్చిందని చెప్పేసి వాళ్ళు నమ్ముతున్నాం అంటున్నారు. That's what our faith is. That's it. వాళ్ళు అనేదాన్ని మనం ఏమంటే దీన్ని మన విశ్వాసము అంటున్నాం. So you cannot explain the origin of the universe with your theory, man. కాబట్టి నీకున్నటువంటి సిద్ధాంతాలను బట్టి ఈ యొక్క సృష్టి ఏ విధంగా వచ్చింది, విశ్వం ఎలా వచ్చిందో చెప్పడం సాధ్యం కాదు. Then who must stand straight? ఇప్పుడు ఎవరు Theist or atheist? ఎవరు గట్టిగా నిలబడగలరు? నాస్తికులా ఆస్తికులా? Then you stand this way. ఇప్పుడు మనం నిలబడాలా? You answer my question. Ask them. మీరు అడగాల, నువ్వు దీనికి సమాధానం చెప్పు, అప్పుడు మేము దానికి ఆన్సర్ చెప్తామని అలా. Got the point? And if you have any doubts, you can ask. So then they will ask you, who created God? Immediately when they fail, they will ask the question, who created God? ఇలాంటి ఒక ప్రశ్న మనం అడుగుతుంటే వాళ్ళు వెంటనే అడిగేటువంటి ప్రశ్న ఉంది, అయితే దేవుడిని ఎవరు చేశారు? దేవుడు అన్ని కలగజేశాడు అంటున్నారు కదా, దేవుడిని ఎవరు కలగజేశారు? So the common argument of atheists and skeptics is that సాధారణంగా ఈ యొక్క నాస్తికులు అడిగేటువంటి ప్రశ్న ఇదే, things need a cause. అంటే ప్రతిదానికి ఒక హేతు ఉంది కదా, కారణం. Then God must also need a cause. కాబట్టి దేవుడు కూడా ఒక కారణం ఉండాలి, ఆయన ఉండడానికి ఒక కారణం ఉండాలి. What is the answer? అయితే దీనికి సమాధానం ఏంటి? Our answer is that God is not in the category of things that are created or caused. అంటే మనం ఏం చెప్పాలంటే దేవుడు అన్న విషయాన్ని మనం తయారు చేయబడినటువంటి వస్తువులు లేదా ఈ సృష్టిలో ఉన్నటువంటి విషయాల ద్వారా మనం చెప్పలేము. God is uncaused and uncreated. He always existed. ఆయన ఎప్పుడు కూడా ఉన్నటువంటి వాడు, స్వయం భవుడు అయినటువంటి దేవుడు. ఆయనకి సృష్టితో వాటితో మనం సంబంధం కలపలేము. That is, God is not in the category of things that are created or caused. అంటే ఇక్కడ కొన్ని వస్తువులు కొన్ని కారణాలను బట్టి వచ్చి ఉన్నవి కదా, కాబట్టి వాటి ద్వారా లేకపోతే వాటిలో నుంచి మనం దేవుడిని చూపించలేము, లేకపోతే దేవుడు వాటికి సంబంధం లేని వ్యక్తిగా ఉన్నాడు. So the question of who created God is a wrong question. అంటే ఇక్కడ ప్రశ్నే తప్పుడు ప్రశ్న అన్నమాట. ఎవరు దేవుడిని క్రియేట్ చేశారనేటువంటిది ప్రశ్నే తప్పు ప్రశ్న. What is the color of this top of this pen? Blue. Then you ask, what is the smell of blue? What is the smell of blue? ఇక్కడ బ్లూ కలర్ ఉంది కదా, దాని వాసన ఏంటంటే ఏం చెప్తాం? That question is absurd, isn't it? ఈ ప్రశ్న అనేది చాలా మూర్ఖమైనటువంటి ప్రశ్న. This color blue is not coming to the category of that of smell. అంటే బ్లూ డిఫరెంట్ కేటగిరీ. ఇక్కడ బ్లూ అనేది కలర్ సంబంధించిందే కానీ వాసనకు సంబంధించినటువంటి కేటగిరీలోకి రాదు. సో గాడ్ ఇస్ నాట్ క్రియేటెడ్, హి ఇస్ అనదర్, హి బిలాంగ్స్ టు అనదర్ కేటగిరీ. ఆయన ఈ యొక్క సృష్టికి సంబంధించిన వస్తువులతో మనం పోల్చడానికి లేదు, ఆయన వేరే కేటగిరీకి సంబంధించినటువంటి ఆయన. గాడ్ ఇస్ ఎ నెసెసరీ బీయింగ్. దేవుడు చాలా అత్యవసరమైనటువంటి వ్యక్తి. హౌ డు వి నో దట్ గాడ్ ఇస్ ఎ నెసెసరీ బీయింగ్? ఎలా మనకు తెలుస్తుంది దేవుడు మనకు చాలా అవసరమై ఉన్నాడు అన్న విషయం? So next we will say that God is a necessary being. God is a necessary being. దేవుడు మనకి అవసరమైనటువంటి వాడు అన్న విషయాన్ని మనం ఇప్పుడు స్టడీ చేద్దాం. You know what is a necessary being? He cannot avoid God.
అంటే దాని అర్థం ఏంటంటే దేవుణ్ణి మనం పక్కన పెట్టడానికి వీల్లేదు, లేదా కాదు అనడానికి వీల్లేదు. For this world to come into being, ఈ యొక్క సృష్టి అంతా కూడా ఈ ఉనికిలోకి రావడానికి God is necessary. Without God, there is no universe. దేవుడు తప్పకుండా ఉండాడు. Why? దేవుడు లేకుండా ఈ సృష్టి లేదు. ఎందుకంటే We know that from nothing comes out. మనకు ఒక విషయం తెలుసు కదా, శూన్యంలో నుంచి శూన్యం రాదు. అంటే ఏమి రాదు, శూన్యంలో నుంచి ఏమీ రాదు. If there is no universe, what is there? There is nothing. సో ఒకవేళ సృష్టి లేదనుకోండి, ఏమీ లేనట్టే కదా. Then how can something arose from nothing? కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇవన్నీ కూడా ఏమీ లేని ఒక స్థితిలో నుంచి ఎలా వస్తాయి? Something cannot arose from nothing. అంటే ఏదో ఒకటి ఉంటే కనుక అందులో నుంచి ఇంకొకటి వచ్చిందంటే నమ్మడానికి కుదురుతుంది. Something cannot arose from nothing. అంటే శూన్యంలో నుంచి, అంటే ఏమీ లేని ఒక స్థితిలో నుంచి ఏదో ఒకటి రావడం అనేది జరగదు. Something must be there, something must be there. If there's a mobile, there must be plastic and iron, everything must be there. Then only we can make the mobile. కాబట్టి ఈ మొబైల్ చేయాలంటే మనకి ఆ ప్లాస్టిక్, ఐరన్, దానికి సంబంధించిన వస్తువులన్నీ ఉన్నాయి కాబట్టి మొబైల్ తయారు చేయగలిగాం. So if there must be a universe made earth, there must be something. ఇక్కడ మనం ఒక భూమిని తయారు చేయాలంటే దానికి సంబంధించిన మిగతా విషయాలన్నీ కూడా ఉండాలి, అప్పుడే భూమిని తయారు చేయగలుగుతాం. So if there were ever a time when there was absolutely nothing in existence, then nothing would have ever come into existence. కాబట్టి ఏమీ లేదు అన్నప్పుడు ఒక స్థితి ఉంటే కనుక అందులో నుంచి ఇప్పుడున్నటువంటి విశ్వం అనేది రావడం అనేది జరగదు. Something was always there. అంటే ఎప్పుడు ఏదో ఒకటి ఉండాలి. That ever existing thing is what we called God. అంటే అక్కడ ఎప్పటికీ ఉన్నటువంటి ఒక విషయం ఏంటంటే దేవుడు. God is uncaused being. కాబట్టి ఈయనకి ఉండడానికి కారణం ఏమీ అవసరం లేదు. He caused everything else to come into existence. అన్ని కూడా ఉనికిలోకి రావడానికి ఈయనే కారణమయ్యాడు. God is uncreated creator who created the universe and everything in it. అంటే దేవుడు మనం చూస్తున్నటువంటి విశాల విశ్వానంతా కూడా సృష్టించినటువంటి సృష్టికర్త. God is necessary for the universe to exist. కాబట్టి ఈ యొక్క విశ్వమంతా ఉనికిలోకి రావడానికి దేవుడు తప్పకుండా అవసరం. So for example, here is a watch. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక వాచ్ మనం చూస్తున్నాం. Watch. A watch always need a watchmaker. ఈ వాచ్ మనకి ఇలా రావాలంటే వాచ్ని తయారు చేసే వ్యక్తి కావాలి. So it is a created thing. ఎందుకంటే ఈ యొక్క వస్తువు తయారు చేయబడింది. Then you know where is the watchmaker? అప్పుడు ఈ యొక్క దీన్ని తయారు చేసిన వాడు ఎవరు? You open the watch. అప్పుడు మనం వాచ్ని ఓపెన్ చేసి Where is the watchmaker? ఎక్కడున్నాడు చూస్తామా? So if I am the watchmaker, ఒకవేళ నేను వాచ్ని తయారు చేసేవాడిని అయితే, for this watch to come into being, I am a necessary being. అంటే ఈ వాచ్ ఉనికిలోకి రావాలంటే నేను తప్పకుండా ఉండాలి. If the watch is to be there, the watchmaker is a necessary being. కాబట్టి ఒక వాచ్ అనేది ఉనికిలో ఉండాలంటే వాచ్ని తయారు చేసే వ్యక్తి తప్పకుండా ఉండాలి. So this universe is a watch. ఇక్కడ మనం గమనిస్తే ఈ విశాల విషయం అంతా కూడా ఒక వాచ్తో మనం పోలిస్తే కనుక, how you fix the time in your watch, in my watch? ఈ వాచ్లో సమయాన్ని ఎలా ఫిక్స్ చేస్తాం? By looking upon the rotation of earth around sun, isn't it? So universe is a great clock and this is a miniature form of universe. చూడండి, మనం ఇందులో సమయాన్ని ఎలా ఫిక్స్ చేస్తాం? భూమి మరి సూర్యుని చుట్టూ తిరిగేటువంటి ఆ యొక్క భూపరిభ్రమణం ఉంటాం కదా, వాటి చుట్టూ తిరిగే వాటిని బట్టే మనం కాలాన్ని నిర్ణయిస్తున్నాం. అంటే ఈ వాచ్ మనకి ఏం తెలుస్తుంది? ఈ యొక్క పెద్ద విశ్వం యొక్క పరిస్థితులన్నీ కూడా ఇందులో మనకి తక్కువలో చిన్నగా కనిపిస్తూ ఉన్నాయి. You know that what is 24 hour a day? What is 24 hour? 24 గంటలు అంటాం కదా, అంటే ఏంటి? The earth to itself rotation, rotate in itself, its axis. That is the time 24 hours. What is in a year? The earth is rotating around the sun. See, this watch and our calendar are the miniature of the universe. చూడండి, 24 గంటలు అనేది ఎలా వచ్చిందంటే భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటాం. అదేవిధంగా సూర్యుని చుట్టూ తిరిగితే ఒక సంవత్సర కాలం పడుతుంది అనమాట, దాన్ని భూ పరిభ్రమణం అంటాం కదా. అలాగే ఈ వాచ్లో కూడా మన టైమింగ్స్ అన్నీ కూడా అలాగే ఫిక్స్ చేయబడ్డాయి. Only difference is that here the center is moving, there the alphabets are moving. The stars are moving,
Here the center is something from a needle from the center is moving. In the universe, the alphabet is moving. Yeah, that's the only difference. ఇక్కడ వాచ్కి ఈ యొక్క విశ్వంలో ఉన్న విషయాలకి తేడా ఏంటంటే వాచ్లు ఏంటంటే సెంటర్ నుంచి ముళ్ళులు కదులుతూ ఉంటాయి, కానీ బయట చూస్తే మిగతా ఉన్నటువంటి గ్రహాలు ఆర్బిట్స్ అన్నీ కూడా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. దాన్ని బట్టే కాలాలు ఇవన్నీ కూడా ఏర్పడటం జరుగుతుంది. Suppose I made this watch. This is made by Alan Solly company. చూడండి, ఒకవేళ ఈ యొక్క వాచ్ నేను తయారు చేశాను అనుకోండి. Suppose I made the watch. నేను వాచ్ తయారు చేశాను అనుకోండి. Then I am outsider. నేను ఈ వాచ్కి వెలుపల ఉన్నాను. An outsider created a thing. అంటే ఒక బయట వెలుపల ఉన్న వ్యక్తి ఇంకో దాన్ని తయారు చేయడం జరుగుతుంది. The creator is not in this things which is made. అంటే ఈ తయారు చేయబడిన వస్తువులో ఈ తయారు చేసినటువంటి వ్యక్తి ఉండడం కుదరదు. The large big universal watch is created by the universal watchmaker. కాబట్టి మనం చూస్తున్నటువంటి పెద్ద విశాలమైనటువంటి యొక్క సృష్టి అంతా కూడా సృష్టికర్త, వెలుపల ఉన్నటువంటి సృష్టికర్త ద్వారా తయారు చేయబడింది. I am the watchmaker. నేను ఒకవేళ వాచ్ తయారు చేసే వ్యక్తి అయితే Am I obey the laws of this watch? నేను ఈ యొక్క వాచ్కి యొక్క రూల్స్కి నేను లోబడాలా? This needle must rotate around everything. It must obey, but I will not obey the rules of the watch. చూడండి, ఈ వాచ్ నేను తయారు చేస్తే కనుక ఈ ముళ్ళు తిరిగేటువంటి దాన్ని బట్టి నేను దానికి లోబడాలా? లేదు. అదే నేను చెప్పినట్టు వినాలి. The laws of a car is not applicable to the car maker. కాబట్టి ఈ కారు ఏ విధంగా పరిగెత్తుంది, ఏ విధంగా నడుస్తుంది అనేటువంటి ఆ నియమాలన్నీ కూడా ఈయనకు సంబంధించినవి కావు. Then they are saying that everything has a beginning here. Then how God begin? That is their question. That law is not applicable to God. That law is applicable to this created universe. Everything has a beginning. I have a beginning and I will die. You have a beginning, you will die. Everything has a beginning. That is the law of this created universe. The creator is outside. Those laws in the universe is not applicable to him. చూడండి, ఈ సృష్టిలో మరి సృష్టి అంతా కూడా ఒక మొదలు ఉందన్నప్పుడు సృష్టికి దీనికి సరిపోతుంది, కానీ సృష్టికర్తకి ఆ విషయాన్ని మనం ఆ నియమాన్ని ఆపాదించలేము. మరి సృష్టికర్త ఎలా వచ్చాడు అంటే దానికి సంబంధించి మనం చెప్పడానికి వీలుండదు అనమాట. ఎందుకంటే ప్రతిదానికి మొదలు ఉంది, మనం కూడా పుడుతున్నాం, చచ్చిపోతున్నాం, ప్రతిదానికి మొదలు చివర ఉంది. అది మనకు సంబంధించింది, సృష్టికి సంబంధించింది. కానీ సృష్టికర్త ఆయన ఈ నియమాలకి వెలుపల ఉన్నాడు కాబట్టి ఈ నియమాలు మొదలు చివరైన నియమాలు ఆయనకి వర్తించవు. So the question of who makes God, what causes God are questions from ignorance and illogic. కాబట్టి దేవుడిని ఎవరు సృష్టించారు, దేవుడు ఎలా వచ్చాడు అనేటువంటివి అవి హేతుబద్ధమైనటువంటి ప్రశ్నలు కావు, ఒక మూర్ఖమైనటువంటి అజ్ఞానమైనటువంటి ప్రశ్నలే. So God created this universe. కాబట్టి మనం ఏం నేర్చుకున్నామంటే దేవుడే ఈ సృష్టిని కలుగజేశాడు. I want to show you some scientific wonders in the Bible. బైబిల్లో ఉన్నటువంటి కొన్ని మరి శాస్త్ర సంబంధమైనటువంటి అద్భుతాలను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. This Bible also is a creation of our God. ఈ బైబిల్ కూడా created the universe. ఈ సృష్టిని సృష్టించినటువంటి దేవుని యొక్క సృష్టిలో మరొక సృష్టి ఈ బైబిల్ కూడా. This world is such a sophisticated scientific one. You know, from where they get Nobel Prize? చూడండి, ఈ బైబిల్లో ఎన్ని సాంకేతికపరమైన విషయాలు దాగి ఉన్నాయి అంటే అద్భుతమైన విషయాలు ఉన్నాయి. చాలామంది సైంటిస్టులు నోబెల్ ప్రైజ్లు పొందుకుంటారు కదా, వాళ్ళు ఎక్కడి నుంచి పొందుకుంటున్నారు? From there get the Nobel Prize. They just examine in physics, they examine the universal laws and they find and they say, oh, this is working in that way. Then we will give him a Nobel Prize. Actually, that was there. He just find it out. చూడండి, వాళ్ళు నోబెల్ ప్రైజ్ పొందుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆల్రెడీ ఉన్నదాన్ని ఇది ఇలా ఉంది అలా ఉందని కనిపెడితే వాళ్ళు ఏదో సాధించాడు అన్నట్టుగా వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇస్తున్నారు. వాడు సొంతంగా ఏం చేయలేదు, ఉన్న దానిలో నుంచి కనిపెడుతున్నాడు. In chemistry, they will get Nobel Prize by examining the chemical things already here and he studied. He said it is like way. I mean, you are a great man. You are an intelligent fellow. చూడండి, ఇక్కడ ఆల్రెడీ కెమికల్స్ ఉన్నాయి, రసాయన పదార్థాలు ఉన్నాయి, వాటన్నింటినీ ఏదో దాన్ని కలిపి మిక్స్ చేసి కొత్తది కనిపెట్టినట్టుగా అనుకుంటున్నాడు. మనమేమో చాలా గొప్పవాడు అనుకుంటాం. అసలు ఆ నియమాలు ఆల్రెడీ ఉన్నవాయి, దేవుడు పెట్టి ఉన్నాడు ముందే. They are making experiments on what? They are making experiments on the intelligence of God. చూడండి, for that they are get Nobel. Then how many Nobels must be given to God? చూడండి, వాళ్ళంతా కూడా దేని మీద పరిశోధన చేస్తున్నారంటే దేవుని యొక్క దివ్య జ్ఞానంతో ఆల్రెడీ తయారు చేసి పెట్టినటువంటి సృష్టిలో ఉన్న నియమాల మీద, సృష్టిలో ఉన్న పదార్థాల మీద వాళ్ళు మళ్ళా ప్రయోగాలు చేసి కనిపెట్టి వాళ్ళు నోబెల్ ప్రైజులు పొందుతున్నారు. అలాగైతే దేవుడికి ఎన్ని నోబెల్ ప్రైజులు రావాలి? Take Isaac Newton.
Oh, he's a great man. He find out gravitational force and he made the thermodynamics theories of first law of thermodynamics, second law of thermodynamics. Great man. But that gravitational force was there from the beginning. చూడండి, మనం ఐజాక్ న్యూటన్ గురించి చూసినప్పుడు ఎంత గొప్ప వ్యక్తి అండి, భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని ఆయన కనిపెట్టాడని మనం అనుకుంటాం, కానీ వాస్తవంగా ఆయన కనిపెట్టకపోయినా కూడా గురుత్వాకర్షణ శక్తి ఉన్నదాన్ని ఆయన కనిపెట్టాడు. Then this God is such an intelligent God. We can expect something from his book scientifically. Something. కాబట్టి దేవుడు ఇంత గొప్ప అద్భుతకారుడు కాబట్టి, ఎంత జ్ఞాన సంపన్నుడు కాబట్టి, ఆయన రాసినటువంటి ఈ పుస్తకంలో బైబిల్లో కూడా ఎన్నో అద్భుతమైనటువంటి సంగతులు దాగి ఉన్నవి. The Bible is not dealing with the scientific things. It is about the spiritual things. బైబిల్ అనగా మనకి సైన్స్ బుక్ కాదు, ఇది ఆధ్యాత్మికమైనటువంటి పుస్తకం. Why? ఎందుకని? Why don't God wrote a book about physics and he wrote a book about spiritual things? ఎందుకు ఆయన మరి సైన్స్ సంబంధమైన పుస్తకాలు రాయకుండా ఆధ్యాత్మికమైన పుస్తకాలు రాశాడు? This universe is a matter for me for 80 or 90 years. అంటే ఒకవేళ మనం సైన్స్ బుక్ అనుకోండి బైబిల్, ఈ భూమిలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనకి సంబంధించి ఒక 80 సంవత్సరాలు బతికితే 80 సంవత్సరాలు ఉంటాయి మనకి దీంతో సంబంధం. బట్ మై స్పిరిచువల్ పార్ట్ దట్ రిమైన్స్ ఫర్ ఎవర్. అయితే నా ఆధ్యాత్మిక స్థితి అనేది 80 సంవత్సరాలతో ఆగిపోదు, అది ఎప్పటికీ నిత్యత్వం కూడా కొనసాగేటువంటి ఒక ప్రక్రియ కాబట్టి ఇందులో ఆధ్యాత్మిక విషయాలు ఎక్కువగా ఉన్నాయి. లెట్ us turn to Job chapter, the book of Job in the Old Testament. పాత నిబంధన గ్రంథంలో యోబు గ్రంథాన్ని ఒకసారి మనం తీద్దాం. Chapter 25. 25వ అధ్యాయం. Chapter 25. 25వ అధ్యాయాన్ని ఒకసారి మనం తీస్తాం. Let's turn to 25 and 7. Let us say 25:7. Not 25, it's in the 24, isn't it? About Earth is revolving. 25, how no? 26, sorry, 26. 26:7. 26:7 మనం You got it? That everyone take. Then they may be amazed. గ్రంథము 26వ అధ్యాయం. Let them be amazed. 26:7. 7 చదవండి ఎవరన్నా పెద్దగా. 26:7 యోబు గ్రంథం. శూన్య మండలము పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను. విశాలమును శూన్యము పైన భూమిని వేలాడదీసెను. He hangs the earth on nadi. శూన్యములో భూమిని వేలాడదీసెను. How the earth stands? ఈ భూమి ఎలా నిలబడింది? So upon nothing. ఎలా నిలబడింది? ఏమైనా హుక్కేశారా? This Bible says. శూన్యములో ఉంది. ఇది ఎలా ఎవరు చెప్పారు? You know, బైబిల్ చెప్పింది. when Job said this, ఎప్పుడు యోబు ఈ విషయాన్ని చెప్పడం జరిగింది? 4,000 years back. 4000 సంవత్సరాల క్రితం చెప్పాడు ఈ మాటని. 4,000 years back, Job said, God hangs earth on nothing. 4000 సంవత్సరాల క్రితం యోబు ఏం చెప్పాడంటే, యోబు ఈ శూన్యంలో భూమి వేలాడుతుందన్న విషయం చెప్పాడు. What the Greek people said? అయితే గ్రీకులు ఏమంటున్నారో తెలుసా? You know, Atlas, a man is holding the earth upon his hand. You know, Atlas, the god of Atlas, the Greek god. గ్రీక్లో ఏం చెప్తారంటే, వాళ్ళకున్నటువంటి ఒక నమ్మకం ఏంటంటే, అట్లాస్ అనేటువంటి ఒక దేవుడు ఆ భూమిని ఇలా పట్టుకుని ఉంటాడని. మీరు కొన్ని పుస్తకాలు కూడా చూసి ఉంటారు, భూమిని ఇలా వంగి ఇలా పట్టుకుని ఉంటాడు అనమాట. The Greek said it is Atlas who holds the earth. అంటే ఈ అట్లాస్ అనేటువంటి ఆయన ఈ భూమిని అలా పట్టుకుని ఉన్నాడు అని ఆయన నమ్ముతారు. Chinese people said it is upon a tortoise. Upon a tortoise. మరి చైనీస్ ఏమంటారంటే, తాబేళ్ళు ఉండే కదా, తాబేళ్ళ మీద ఇది భూమి నిలబడింది అంటున్నారు. What the wise Indians said? Indian philosophy. ఇండియన్ mythology. భారతీయులు ఏమంటున్నారంటే, You know? Snake. భూదేవి. No. Upon 8 elephants. Upon 8 elephants, the Brahma put the earth. అంటే 8 ఏనుగుల మీద బ్రహ్మ ఏం చేశాడంటే ఈ భూమిని పెట్టాడని అంటున్నారు. And earthquake happens when the elephants change their lord to another elephant. That is why the earthquake caused. ఒక ఎలిఫెంట్ ఇంకో ఎలిఫెంట్ కొంచెం బరువు ఎక్కువ అటు ఇటు జరిగినా, లేకపోతే వేరే వాటికి బరువులు మార్చినా అప్పుడు ఎర్త్క్వేక్స్ వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి అని వాళ్ళు నమ్ముతున్నారు. So all the ancient literature said in that way, but Bible says it where it is? శూన్యంలో ఉంది. From where Job knows? 4,000 years back, how?
Anyway, we have a copy of Job of 300 BC from Dead Sea Scrolls. చూడండి, ఇప్పుడు మన పురాతనమైన గ్రంథాలన్నీ కూడా అదే టైంలో రాయబడిన గ్రంథాలన్నీ కూడా వాళ్ళు రకరకాల తప్పుడు బోధనలు ఉంటే, మరి బైబిల్లో ఉన్నటువంటి యోబు 4000 సంవత్సరాల క్రితం రాసినటువంటి ఆయన ఎంత నిక్కచ్చిగా ఖచ్చితంగా చెప్తున్నాడు భూమి శూన్యంలో వేలాడిందని. ఎలా తెలిసింది ఆయనకి ఇవన్నీ? The earliest copy of Job is available 300 BC available. మనకి ఈ యోబు గ్రంథాలు 3000 సంవత్సరాల క్రితం దొరికినవి. These scientific facts the scientists find out only recently on 20th century, last 19th century and beginning of 20th century. ఈ సైంటిస్టులు వీళ్ళు చెప్పేటువంటి విషయాలన్నీ కూడా మనకి కేవలము ఈ 19వ శతాబ్దంలో లేదా 20వ శతాబ్దంలోనే వీళ్ళు కనుక్కున్నారు ఇవన్నీ కూడా. How did Job knows it? అయితే ఇవన్నీ కూడా మరి ఇలాంటి ఒక సత్యాలన్నీ కూడా యోబుకి ఎలా తెలిసి ఉంటున్నాయి? God revealed. అంటే దేవుడే యోబుకి ప్రత్యక్షపరిచాడు ఈ సత్యాలన్నీ కూడా. Then you are sitting upon this room, upon earth. It's dangerous. What is inside the earth? What you know inside the? It's a globe. What is inside the earth? What is inside the earth? It's burning. You know, you are sitting upon fire. See, it's dangerous to sit upon earth. మీరు కూర్చున్నటువంటి భూమి ఉంది కదా, ఈ భూమి లోపల వేడి ఉంటుంది, బాగా అగ్ని ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయి. ఇది చాలా ప్రమాదకరం. You know when it is find out? అయితే ఈ విషయాన్ని ఎప్పుడు కనుక్కున్నారు? Only on 20th century. ఇది కేవలం ఈ 20వ శతాబ్దంలో దీన్ని కనుక్కున్నారు. Turn to next 28 chapter, Job 28. అయితే ఈ విషయాన్ని మనం యోబు గ్రంథం 28వ అధ్యాయంలో చూద్దాం. 28 chapter verse 5. 28:5లో చూస్తే 28 verse 5. Just read. భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమై ఉండును. అగ్నిమయమైనట్లుండును. What happens? చూడండి ఎలా ఉంది. It underneath it is turned up as by fire. దాని లోపలి భాగము అంతా అగ్నిమయమై ఉందంట. Inside the earth is burning with fire. Bible says. చూడండి, బైబిల్ ఇది ఎప్పుడో రాయబడి ఉంది అనమాట, భూమి లోపల అగ్ని ఉందని. How did Job was scientist? Was greater than Einstein? యోబు ఏమన్నా సైంటిస్ట్, ఆయన ఏమన్నా శాస్త్రవేత్త? So, but it says it's outside we are creating, we are cultivating paddy. మనం బయట Inside there is fire. What is that says? Isn't it? మనం చూడండి, భూమి పైన ఆహారం పుట్టిన మనం ఇలాంటి పంటలన్నీ వేస్తున్నాం కదా, వరి ఇలాంటి ధాన్యాలన్నీ కూడా, లోపల ఏముంది? అగ్ని ఉంది. It's the revelation of God. చూడండి, దేవుని యొక్క ప్రత్యక్షతలో ఆయన తెలియజేసేటువంటి విషయాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి. How did the rain comes? తర్వాత వర్షం ఎలా వస్తుంది? You know that this is వేపర్, water vapor is coming out from the sea and comes and rain comes. Let us turn to Jeremiah chapter 10 verse 13. ఇర్మియా 10వ అధ్యాయము 30వ వచనం. Chapter 10 verse 13. 13. ఆయన ఆగ్నేయగా జలరాశులు ఆకాశ మండలంలో పుట్టును, భూమి అంత భాగములో నుండి, భూమి అంత్య భాగములో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును, వర్షము కలిగినట్లుగా ఆయన మెరుపులు పుట్టించును, తన ధనగారములో నుండి గాలిని రావించును. See what he says, and there is a multitude of water in heavens, and he causes the vapor to ascend from the ends of the earth, and he makes lightning, and it brings and it rains. చూడండి, అంటే భూమిలో నుండి ఆవిరి పైకి వెళ్ళిపోయి అది వర్షంగా మారి కిందకి వర్షంగా వస్తుందన్న విషయాన్ని ఎప్పుడో రాయడం జరిగింది. You know, there's a theory of water cycle. వాటర్ సైకిల్ గురించి మీరు వినే ఉంటారు. Cycling. So see Ecclesiastes 1:7. మరి ఈ వాటర్ సైకిల్ గురించి మనం చూస్తే ప్రసంగి గ్రంథం, ప్రసంగిలో ఉంటుంది. Before Isaiah, just before Isaiah, Ecclesiastes there, chapter 1 verse 7. ప్రసంగిలో chapter 1 1వ అధ్యాయం verse 7. 7వ వచనం. నదులన్నీ సముద్రంలో పడును, అయితే సముద్రము నిండుటలేదు. నదులు ఎక్కడ నుండి పారేవచ్చునో అక్కడికి అవి ఎప్పుడునూ మరలిపోవు.
See, all the rivers run into the sea and the sea is not full. The place where it comes, it goes back. See, that is called a water cycle. The Ecclesiastes know that. చూడండి, నదులన్నీ వచ్చి సముద్రంలో కలుస్తున్నాయి కదా, మరి సముద్రం నిండిపోవాలి కదా, ఎక్కువైపోవాలి నీళ్లు. కానీ ఈ నీళ్ళంతా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి, మళ్ళా నదుల్లో కలిసిపోతున్నాయి. ఇది ఒక సైకిల్గా మారుతుంది అనమాట. ఈ విషయాన్ని ప్రసంగి అంటే సొలొమోను ఎప్పుడో రాశాడు. What we have seen yet, ఇప్పుడు దాకా మనం ఏం చూసాము? they said the universe is eternal and they themselves also agreed that it is not eternal. Scientists say the universe is eternal, but they themselves say it is not eternal, it has a beginning. చూడండి, సైంటిస్టులు ఏం చెప్తారంటే ఫస్ట్ ఈ విశ్వం అనేది ఎప్పటి నుంచో ఉంది, అలాగే ఉంటుంది, నిత్యం ఉంటుంది అన్నారు. మరలా కాదు, దీనికి ఒక ప్రారంభం ఉందని వాళ్ళు ఒప్పుకున్నారు. Then they said it is by an explosion. తర్వాత ఏమన్నారంటే ఇది ఒక విస్ఫోటనం ద్వారా వచ్చింది అంటున్నారు. From where came the elements? అయితే ఈ పదార్థాలు విస్ఫోటనం చెందడానికి పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? They don't know. వాళ్ళు మాకు తెలియదు అంటున్నారు. They are just believing it. వీళ్ళు ఏమన్నారంటే ఇవి అలా వచ్చినాయి, మేము నమ్ముతున్నాం అంటున్నారు. So a God who revealed all these things in his books, he says things clearly and more scientifically. అయితే దేవుడు ఎప్పుడో బయలుపరిచినటువంటి యొక్క అద్భుతమైనటువంటి సత్యాలన్నీ కూడా చాలా ఖచ్చితంగా శాస్త్రానికి సరిపోయినటువంటి విషయాలు దేవుడు ముందే బయలుపరిచాడు. Let us turn again to chapter 16, Acts 16, where we begin, 17. తర్వాత మనం మొదటికి వద్దాము. అపోస్తలుల కార్యాల గ్రంథము 17వ అధ్యాయంకి వద్దాం. After break we will. So with one words we will stop. We will have a break. ఒక వాక్యం So చదువుకొని what we have read? మనం ఏం చదివాము అపోస్తలుల కార్యాల 17వ అధ్యాయంలో? So 28, let us read again. 28వ వచనం మరలా చూద్దాం. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చెలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులు కొందరు చెప్పుచున్నారు. So an apostle said, he is not far away from us. ఇక్కడ అపోస్తలుడు ఏమన్నాడంటే ఆయన ఎక్కువ దూరంలో మనకు లేడు. In him we live, ఆయనలోనే మనం ఉన్నాము, in him we move ఆయనలోనే మనం చలించుచున్నాము, and have our being. మనందరూ కూడా ఆయనలో ఉనికి కలిగి ఉన్నాము. Man cannot escape God. అంటే దేవుళ్ళలో నుంచి మనిషి తప్పించుకోవడానికి అవకాశం లేదు. There is a God who created everything. దేవుడు సమస్తాన్ని కలగజేసినటువంటి ఒక దేవుడు ఉన్నాడు. He is the uncaused cause. ఆయన మరి కారణం అవసరం లేనటువంటి ఒక కారణభూతుడు. He is the uncreated creator. ఆయన సృష్టించబడినటువంటి ఒక సృష్టిగా ఉన్నాడు. No scientific discoveries ever denied the existence of God. ఏ యొక్క శాస్త్ర సాంకేతిక విషయాలు కూడా దేవుడు లేడన్న విషయాన్ని ప్రూవ్ చేయలేకపోతున్నాయి. Bible said in the beginning God created everything. కానీ బైబిల్ అంటుంది మరి ఆదిలో దేవుడు భూమి ఆకాశం కలుగజేసెను. Then the atheists said universe is eternal. కానీ వాళ్ళు మరి ఈ నాస్తికులు ఏమన్నారంటే ఈ యొక్క సృష్టి అంతా కూడా విశ్వం అంతా కూడా ఎప్పటి నుంచో ఉంది అంటున్నారు. Then they changed it. They said it is by an explosion it comes. తర్వాత వాళ్ళు ఏమంతా మార్చేసుకున్నారు, వాళ్ళ అభిప్రాయాలు మార్చుకొని ఇదంతా కూడా విస్ఫోటనం ద్వారా వచ్చింది అంటున్నారు. You cannot explain away God. కాబట్టి ఇవి ఎంత చెప్పినా కూడా దేవుళ్ళ నుంచి వాళ్ళు పక్కకి పోలేరు. There is a creator. వాళ్ళు ఒప్పుకోవాల్సిందే దీని వెనక ఒక సృష్టికర్త ఉన్నాడు అని. We are all answerable to him. మనందరం కూడా ఆయనకి సమాధానం చెప్పాల్సినటువంటి లెక్క పేపర్సిన అవసరత ఉంది. Let us say that things after our interval. తర్వాత మనం మిగిలిన విషయాలన్నీ కూడా మనకి ఇంటర్వెల్ తర్వాత మనం చూద్దాం. May God bless us all. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక.